మనిషి ఆదిమ జాతి నుంచి నాగరికత నేర్చుకుంటున్న కాలంలో జరిగిన మాట ఇది. తనకు ఎండ, వాన, జంతువుల నుంచి రక్షణగా హాయిగా నిద్రపోవడానికి గుహలను వెతుక్కున్నాడు. మనిషి ఇంకా గుహల్లోనే నివసిస్తున్న రోజుల్లో నేలపై ఉండే విషపు పురుగులు, పాములు మరియు ఇతరితర క్రూర జంతువుల నుండి ప్రాణాలను రక్షించుకోవడానికి ఎత్తైన రాతి గద్దెలను ఏర్పాటు చేసుకునేవాడని పురాతత్వ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక శాస్త్రీయ తవ్వకాల్లో బయటపడిన అవశేషాల ప్రకారం ఆదిమ మానవుడు కేవలం నేలపై పడుకోవడం కంటే కొంత ఎత్తులో పడుకోవడం వల్ల శారీరక భద్రత పెరుగుతుందని గుర్తించాడు. అదే నేడు మనం హాయిగా నిద్రపోతున్న మోడ్రన్ బెడ్ కు పునాది అని చెప్పొచ్చు. ఇటీవల పురాతత్వ శాస్త్రవేత్తలు 4,500 ఏళ్ల నాటి ఒక అద్భుతమైన పురాతన గ్రామాన్ని కనుగొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ మంచాలు, వస్తువులను దాచుకునే ప్రత్యేక అరలున్నాయి. అంటే మనిషి తన సౌకర్యం కోసం వేల ఏళ్ల క్రితమే ప్రాథమిక ఇంజనీరింగ్ ను ఉపయోగించాడని అర్థమవుతోంది. ఈ మంచాలను ఆ కాలంలో లభించే గట్టి రాయి లేదా ఘనీభవించిన మట్టితో తయారు చేసేవారు. ఈ రాతి మంచాలకు ఇరువైపులా తలగడల వంటి ఎత్తైన అమరికలు ఉండడం చూస్తుంటే పూర్వీకులు నిద్ర, విశ్రాంతి విషయంలో ఎంతటి స్పష్టమైన అవగాహనతో ఉన్నారో తెలుస్తోంది. కొన్ని ఇళ్లల్లో మంచాల పక్కనే వింతైన శిలాశాసనాలు కూడా కనిపించాయి. బహుశా అవి ఆ ఇంటి యజమాని గౌరవాన్ని లేదా ఆనాటి ఆచారాలను తెలిపేవి కావచ్చు. మరీ విస్తుపోయే విషయం ఏమిటంటే కొన్ని మంచాల కింద మానవ అస్థిపంజరాలు లభించాయి. దీనిని బట్టి మరణించిన తర్వాత కూడా తమకు ఇష్టమైన సయ్యపైనే అంటే మంచం పైనే విశ్రమించాలని వారు నమ్మేవారని పరిశోధకులు భావిస్తూ ఉన్నారు. చెట్లు తక్కువగా ఉండే ద్వీపకల్ప ప్రాంతాల్లో లభించిన ఈ రాతి కళాఖండాలు మనిషి తన అవసరానికి తగ్గట్లుగా ప్రకృతిని ఎలా మలుచుకున్నాడో చెబుతున్నాయి. నిద్ర కోసం మనిషి పడిన అన్వేషణే నేటి ఆధునిక పడక గదులకు బీజం వేసింది. ఆ కాలంలో మనిషికి మంచం అనేది కేవలం పడుకునే వస్తువు మాత్రమే కాదు, అది ఒక రక్షణ కవచం లాంటిదని గుర్తించాడు. రాతి యుగం నాటి ఆ కట్టడాలను చూస్తుంటే మనిషి తన మనుగడ కోసం ఎంతగా కష్టపడ్డాడు, నిద్రను ఎంతగా ప్రేమించాడో అర్థమవుతోంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి, క్రూర మృగాల నుంచి రక్షణ పొందుతూనే హాయిగా నిద్రపోవాలనే ఆ కోరిక నేడు ఇంతటి విలాసవంతమైన పడకలకు కారణమైంది. మనిషి తన జీవిత కాలంలో ఎక్కువ భాగం గడిపే మంచం పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే భూమి మీద మానవాళి ప్రయాణం ప్రారంభమైనట్లు కొత్తలో వారు నిద్రపోయే ప్రదేశాలు చాలా మృదువైన ఆకులతో నిండి ఉండేవని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా క్రిమి కీటకాలు దరిచేరని సువాసనగా ఉండే ఆకులను ఒక చోట కుప్పగా వేసుకుని పడుకోవడం చేసేవారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆంథ్రోపాలజిస్టులు ఈ విషయాలను ఎంతో లోతుగా వివరించారు. కాలక్రమేణా ఆకుల నుండి రాతి మంచాలకు, అక్కడి నుంచి చెక్క ఫ్రేములకు మనిషి ప్రయాణించాడు. సుమారు 5,000 ఏళ్ల క్రితమే బెడ్ అంటే సయ్య అనే ఒక కాన్సెప్ట్ మానవ సమాజంలో ఆచరణలోకి వచ్చింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనిషి అక్షరాలను నేర్చుకోవడానికి ముందే మంచం మీద నిద్రించడం నేర్చుకున్నాడట. ప్రపంచవ్యాప్తంగా వివిధ నాగరికతల్లో ఒకే సమయంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. మాల్టా వంటి ప్రాంతాల్లో లభించిన పురాతన మట్టి బొమ్మలను చూస్తే ఒక స్త్రీ తన తల కింద చేయి పెట్టుకుని ఎత్తైన వేదికపై నిద్రిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈజిప్ట్ నాగరికత విషయానికి వస్తే అక్కడ మంచం అనేది అత్యున్నత హోదాకు చిహ్నంగా ఉండేది. 1922లో హోవార్డ్ కార్టర్ అనే పరిశోధకుడు ఈజిప్ట్ రాజు టుటంకమాన్ సమాధిని పగలగొట్టి చూసినప్పుడు అక్కడ 6 రకాల అద్భుతమైన మంచాలు లభించాయి. బంగారు పూతతో, అద్భుతమైన నగిషీలతో ఉన్న ఈ మంచాలు ఆనాటి కళా వైభవానికి నిదర్శనంగా ఉండేవి. అందులో రాజు వేటకు లేదా యుద్ధానికి వెళ్ళినప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉండే మడత మంచం కూడా లభించింది. ఇక సామాన్యులు నేలపై పడుకుంటే, రాజులు మరియు ధనవంతులు ఎత్తైన బంగారు వేదికల మీద పడుకునేవారట. ఇక మరణం తర్వాత కూడా తమకు ఇష్టమైన వస్తువులతో పాటు మంచాలను కూడా సమాధిలో భద్రపరచుకోవడం చూస్తే మంచం పట్ల ఉన్న ప్రాధాన్యత తెలిసిపోతోంది. ఇక ఈజిప్ట్ సంస్కృతిలో నిద్రను మరణంతో పోల్చేవారు. అందుకే లేచిన తర్వాత కొత్త జీవితం ప్రారంభమవుతుందని వారు విశ్వసించేవారు. ఆ విశ్వాసమే వారి మంచాల తయారీలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా చేసింది. నేటికి ఆ పురాతన మంచాలు చెక్కు చెదరకుండా ఉండడం ఇక్కడ విశేషం. పురాతన రోమ్ సామ్రాజ్యంలోనూ మంచం అనేది ఒక మనిషి యొక్క సామాజిక స్థాయిని చాటి చెప్పేదిగా ఉండేది. ధనవంతులు ఖరీదైన చెక్కలతో, పట్టు వస్త్రాలతో, తాడుతో అల్లిన మంచాలను వాడుతుంటే బానిసలు మాత్రం ఎండిపోయిన ఆకులు లేదా జంతువుల చర్మాలు వేసుకొని నేలపైనే నిద్రించాల్సి వచ్చేది. 2021లో ఇటలీలోని పాంపెయి నగర శివార్లలోని ఒక విల్లాలో జరిగిన తవ్వకాల్లో 2,000 ఏళ్ల నాటి ఒక పడక గది బయటపడింది.
అది అగ్నిపర్వతం పేలినప్పుడు లావాతో గడ్డకట్టుకుపోయిన స్థితిలో ఉంది. అందులో 3 మంచాలు, కొన్ని చెక్క పెట్టెలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ మంచాలను గమనిస్తే చెక్క ఫ్రేములకు సన్నటి నులక తాడు అల్లి ఉండడం కనిపిస్తూ ఉంది. వాటిపై పరుపులు లేవు, కానీ చలి నుండి రక్షణ పొందేందుకు దట్టమైన దుప్పట్లు మాత్రం ఉన్నాయి. అంటే ఆ కాలంలోనే మనిషి చలిని తట్టుకోవడానికి, నడునొప్పి కలగకుండా ఉండడానికి తాడు అల్లికతో కూడిన మంచాలను కనిపెట్టాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఈజిప్ట్ లో టుటంకమాన్ వంటి రాజులు వాడిన తలగడలు నేటి తలగడల మాదిరిగా మెత్తగా ఉండేవి కావు. అవి గట్టిగా ఉండే చెక్క లేదా రాతి స్టాండుల్లా ఉండేవి. రాజ కుటుంబీకులు తమ జుట్టును ఎంతో అందంగా గుబురుగా జడలు వేసుకుని అలంకరించుకునేవారు. ఆ అలంకరణ పాడవకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకునేవారు. మంచం ఎత్తును బట్టి, దాని అల్లికను బట్టి ఆ ఇంటి వారి ఆర్థిక పరిస్థితిని సులభంగా చెప్పగలిగేవారు. ఈ విధంగా మంచం అనేది మానవ చరిత్రలో కేవలం ఒక వస్తువుగా కాకుండా ఒక సామాజిక చిహ్నంగా, సంస్కృతిలో భాగంగా మారిపోయింది. 17వ శతాబ్దం నాటికి యూరప్ దేశాల్లో మంచాల తయారీలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. 4 వైపులా పెద్ద స్తంభాలు ఉండి పైన పైకప్పు ఉండేలా రాజ్ టీవీ ఉట్టిపడే మంచాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రేట్ బెడ్ ఆఫ్ వేర్ అని పిలిచే ఒక భారీ మంచం మీద ఏకంగా 52 మంది పడుకునేవారట. అంటే ఆ మంచం ఎంతటి పరిమాణంలో ఉండేదో మనం ఊహించుకోవచ్చు. మంచం ఎంత బలంగా అల్లి ఉంటే నిద్ర అంత హాయిగా ఉంటుందనే ఉద్దేశంతో స్లీప్ టైట్ అనే మాట కూడా అప్పట్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మంచం తయారీలో వచ్చిన మార్పుల కంటే మనిషి నిద్రించే పరుపుల్లో వచ్చిన మార్పులే నేటి ఆధునిక నిద్రకు పునాది వేశాయి. అప్పట్లో జంతువుల ఈకలు, మెత్తడి గడ్డిని టికింగ్ అని పిలిచే పరుపు సంచుల్లో నింపి వాడుకునేవారు. అయితే ఈ పరుపుల్లో నల్లులు, పేలు వంటి పురుగులు చేరడం వల్ల అంటువ్యాధులు ప్రబలేవట. ఈ సమస్యకు పరిష్కారంగా 1890లో ఒక జర్మన్ పరిశోధకుడు తొలిసారిగా స్ప్రింగ్ కాయిల్ పరుపును కనిపెట్టడంతో ఆ సమస్య తీరిపోవడంతో పాటు నిద్ర అనేది ఒక కొత్త పుంతలు తొక్కింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఫోమ్ బెడ్స్, నీటి పరుపులు, వేడినిచ్చే పరుపులు ఇలా ఒక్కటేమిటి వేరే రకాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు మనిషికి అత్యంత సౌకర్యాన్ని ఇచ్చేలా, వెన్నునొప్పి రాకుండా చూసేలా శాస్త్రీయంగా మంచాలను తయారు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా స్థలం ఆదా చేయడం కోసం మంచం అడుగు భాగంలో భారీ వస్తువులను దాచుకునే సౌకర్యాలు కూడా వచ్చాయి. గుహల్లో రాతి గద్దె మీద మొదలైన మనిషి నిద్ర ప్రయాణం నేడు రిమోట్ కంట్రోల్ తో మనకు నచ్చినట్లుగా వంగే స్మార్ట్ బెడ్ల వరకు చేరుకుంది. మనిషి ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని ఆవిష్కరణలు చేసినా చివరికి రోజంతా పడిన కష్టాన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోవడానికి కావాల్సింది ఒక మంచి మంచం మాత్రమే అని ఈ చరిత్ర మనకు చెబుతూ ఉంది.